షోస్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి కానీ సోషల్ మీడియా కానీ షో అయిపోయిన తర్వాత కూడా ఫోన్ కాల్ చూసుకున్నాం. దాంట్లో పర్వాలేదండి, యావరేజ్, ఇద్దరు ముగ్గురు బాగుంది. బట్ నాకు పర్సనల్ గా సినిమా చూసినప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యాను, మళ్ళీ దాని క్రాస్ చెక్ చేసుకోవడానికి నేను మళ్ళీ సినిమా సెకండ్ టైం కూడా చూడండి. సో ఇది ప్రాపర్ మహేష్ బాబు క్యారెక్టర్ ఫ్యామిలీ ఎమోషన్, మదర్ అండ్ సన్ ఎమోషన్స్ మీద ఉండే సినిమా. వాటి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. సో గుంటూరు కారం కూడా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాంతికి ఫ్యామిలీస్ అందరూ కూర్చొని హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేసేది. ఎందుకంటే నేను ప్రదేశాల్లో చూసినప్పుడు కూడా అదే ఫీల్ అయ్యాను. సినిమా త్రౌట్ గా ఎంజాయ్ చేస్తారు. డైలాగ్స్ కానీ, మైటీ క్యారెక్టర్ కానీ. సో ఎండింగ్ లాస్ట్ మాస్ సాంగ్ దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు ఎమోషన్స్ కానీ, ఆ మాస్ సాంగ్ వచ్చే రెస్పాన్స్ కానీ అన్నింటి పాజిటివ్ ఫిలిం. డెఫినెట్ గా ప్రేక్షకుల్ని పండగకి ఎంజాయ్ చేసేసి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎంజాయ్ చేస్తాను. సినిమాకి మిస్టాక్స్ ఇవన్నీ ఎప్పుడు పోతాయి, అల్టిమేట్ గా కలెక్షన్ ఫైనల్ నంబర్స్ పండగ తర్వాత సినిమాని ఎంత కలెక్ట్ మైండ్ బాబు సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఇప్పుడు ఈ మైండ్ బాబు గారి సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనేది నంబర్స్ తెలిసిన తర్వాత అప్పటి వరకు మాట్లాడినా కూడా మనకు చేంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. 4 days పండగ అయిన వాటిని ఎవరి మీద మనం ఎవరికి కామెంట్ చేసి చెప్పండి. మా బాగుండే సినిమాలు ఏ సినిమా అన్నా కానీ ఎవడు ఆగడు. చరిత్ర ప్రతి ఇయర్ సంక్రాంతి రాగానే మా అందరికి సర్వసాధారణ అల్టిమేట్ వ్యాపారం. ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు కాదు, మిత్రులు కాదు. ఆ సంక్రాంతికి వచ్చినప్పుడు బిజినెస్ ఛాలెంజెస్ ఉన్నాయి, అవి వ్యాపార పరంగా చేస్తాము. రెవెన్యూ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, ఆ రెవెన్యూ ఎలా తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఈసారి కూడా అదే జరిగింది. ఈసారి 2 రోజుల తర్వాత ఈ టాపిక్స్ ఎవరు ఆఫ్టర్ 16, 17 ఓన్లీ మళ్ళీ ఎవ్రీ వీక్ సినిమాల గురించి మేమైనా మీరైనా చూడండి. థ్యాంక్ యూ.